ఉస్మానియా హాస్పిటల్కి పూర్వవైభవం తీసుకొస్తామని. ఎప్పటికొస్తుంది పూర్వవైభవం? ఇప్పుడు మొదలుపెట్టారు మీరు. మీ హయాం అంటే మీ 3 ఏళ్ల హయాం అయిపోయేప్పటికి పూర్తయిద్దా అది? అంటే ఇక రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో మొత్తం అన్ని చోట్లకి ఉస్మానియా హాస్పిటల్ ఒకటేనా? మీరు చెప్పండి సార్, ఉస్మానియా హాస్పిటల్ ఒక్కటేనా? ఉస్మానియా హాస్పిటల్ని రీమోడల్ చేస్తే రాష్ట్రం మొత్తం ఆరోగ్యపరంగా మారిపోద్దా? మొన్నటికి మొన్న కూడా ఏదో హాస్పిటల్లో నైట్ టైం ప్లేస్ నేను సరిగా గుర్తులేదు, ఏదో హాస్పిటల్లో కరెంట్ లేకపోతే నైట్ టైము మొబైల్ లైట్స్ వేసి ఆపరేషన్ చేశారు. తెలుసా మీకు సార్ ఇది? మీ దాకా వచ్చిందా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం? మరి ఏంటి మీరు ఉస్మానియా తీర్చిదిద్దితే రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు మొత్తం మారిపోతాయా? రాష్ట్రంలో ఈ ఎట్లున్నాయో తెలుసా మీకు హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రతి చోట? అత్యంత దారుణం, అత్యంత దారుణం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడు తెలంగాణలో ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా శవంగా బయటకు వస్తాడు, డౌటే లేదు. దానిపైన ఏమీ లేదు, విద్య పైన లేదు, వైద్యం పైన లేదు. మళ్ళీ మేము తెలంగాణని దేశంలో నెంబర్ 1 పెడతామని చెప్తున్నారు మీరు.